హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కేసు అప్డేట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాని యొక్క వీడియో క్లిప్ కూడా మనం ఈ వీడియోలో డిస్ప్లే చేయడం అయితే జరిగింది. మరి దాని యొక్క మెయిన్ కంటెంట్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చివరి వరకు చూడగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి మెయిన్గా డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇలా మొత్తము సబ్జెక్ట్ వైజ్గా మొత్తము 6 గ్రూప్స్ క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. మరి ఏ గ్రూప్లో ఆ సబ్జెక్ట్కు సంబంధించి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేసుకోవద్దు, ఈ రోజే సెండ్ చేస్తాం ఫ్రెండ్స్. 19th అనగా ఈ రోజే కదా. ఈరోజు 9 PM తర్వాత ఏ సబ్జెక్ట్కు సంబంధించి ఆ సబ్జెక్ట్ సంబంధించి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఈ రోజే సెండ్ చేస్తాము. మీ ఫ్రీ టైంలో క్లాసెస్ ఎప్పుడైనా వినవచ్చు, మీ ఫ్రీ టైంలో ఎగ్జామ్స్ కూడా ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి డిఎస్సి ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పటి వరకు అయితే జరుగుతుందో ఆ ఎగ్జామ్ డేట్ వరకు మీకు అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు 500 రూపీస్ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి, నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్, నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించగలరు. ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇప్పుడే బిల్లింగ్ ఉన్న వాళ్ళు పే చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఈరోజు 2 కేసెస్ జరిగినాయి. మరి ఫస్ట్ కేసు ఏంటి అంటే ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతించడం వల్ల డైట్ అభ్యర్థులు నష్టపోతారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. దాని యొక్క వీడియో క్లిప్, అదేవిధంగా రెండవది కూడా ఫస్ట్ కేసు వచ్చేసరికి February 20th వాయిదా వేయడం అయితే జరిగింది. అంటే రేపటికి వాయిదా వేశారు. ఆ వీడియో క్లిప్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. రెండో కేసు ఏంటి అంటే టెట్ రిజల్ట్ రాకముందే డిఎస్సి దానిపై సంబంధించినటువంటి జడ్జి ప్రీవియస్ ఎగ్జామ్ డేట్స్ అన్ని పరిశీలించి దానిపై ఒక నిర్ణయం తీసుకుంటాము, దానిపైన కూడా ఒక ఆలోచనకు వస్తాము అనేటువంటి న్యూస్ కూడా మనకు రాబోతుంది అనే విషయం కూడా మనకు తెలిసిందే. అంటే దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఫస్ట్ వీడియో క్లిప్ విందాం. ఆ వీడియో క్లిప్ విన్న తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తా. Directing the Pollution Control Board to process the petition application for the renewal of the operation of the there is some I filed an IA clarification of the order. What the clarification you require? There is some that is summer substance. Qualification has to be seen. The first thing is that the qualification prescribed is for the DE. This is a notification for recruitment to the post of SGDs, isn't it? School estates. Now, BED candidates, now they will be permitted to which post? School assistants. As per the Honorable Supreme Court judgment, they cannot be permitted in that, isn't it? That is the law. As on date. That's all. Arguments are over. I'm only stating what the Supreme Court has said. Supreme Court after 1 minute. What are the rules under challenge now? 2024 rules. And the same day of notification, rules were issued. They framed the rules permitting the BEd candidates. That was under challenge before Rajasthan Honorable High Court. Rajasthan High Court quashed the National Council for Teachers Education Circular, saying that you should not permit BEd candidates for appearing for HC. That was minute again went to Supreme Court appeal. Honorable Apex Court minute August 2023 confirmed the view saying that you should not allow BEd candidates. These rules are of 2024. 2024 rules minute they framed. By the time the rules came into force, the judgment was already there stating it. Yes. We challenge those rules itself. Rules framed minute on 11. What is the schedule of examination, Naidu? What is the schedule of examination? Tomorrow is the day for issuing the hall tickets. You must be having these papers filed by the learned council. 20? What is
today 19. So still there is time. Notification is on 12 minute. Rules also 12. 23rd is the date on which they can download the tickets. That's all. Not tomorrow. 19. Schedule period 8 to commencement. 1750 applications received. But at 19 to online test. At 23rd hard download hall ticket. 23rd of 23rd month. And when at 27th is exam. Let be tomorrow, sir. Why today? Ready? Your Lordship, Yes. Repeat this case tomorrow. Your Lordship, may I be permitted to mention, Your Lordship? Item number 12 is a similar case, Your Lordship. This will go along. And DSC TRT examination notification is also charged. Official, whenever there is imminent urgency, they should take up that. Your Lordship, Not cross those limits. a small mention, Your Lordship. Under TRT exam also, they are inviting notifications from 12 to 21st, Your Lordship. Even that is under. మరి ఫస్ట్ కేసు యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతిస్తే డైట్ అభ్యర్థులు చాలామంది నష్టపోతారు అనేటువంటి పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. మరి జడ్జి మొత్తం పరిశీలించి మరి సుప్రీంకోర్టు రాజస్థాన్ సుప్రీంకోర్టు బీఎడ్ పిల్లలు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 మాత్రమే రాసుకోవాలి, ఎస్జిటి డైట్ పిల్లలకు పేపర్ 1 మాత్రమే, అంటే బీఎడ్ పిల్లలు పేపర్ 1 రాసుకోవడానికి అర్హత లేదు అని రాజస్థాన్ సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పునిచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించినటువంటి మొత్తం న్యూస్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది రేపు చెప్తామనేటువంటి వార్త అయితే జడ్జి గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా ఫస్ట్ కేసుకు సంబంధించినటువంటి రిజల్ట్ రేపటికి వాయిదా వేశారు ఫ్రెండ్స్. మరి రేపైతే బీఎడ్ అభ్యర్థులు అదేవిధంగా ఎస్జిటి పోస్టులకు పేపర్ 1 పోస్టులకు ఎలిజిబుల్లా కాదా అనేది రేపటికి ఒక స్పష్టత రావడం అయితే 100% అయితే తెలుస్తుంది. మరి రెండవ కేసు వచ్చేసరికి మరి వెంటనే టెట్ రిజల్ట్ రాకముందే మనకు ఆల్రెడీ తెలిసిందే, టెట్ రిజల్ట్ రాకముందే డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ కానివ్వండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అవన్నీ క్లోజ్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించి రిజల్ట్ రాకముందే ఎలా ప్రిపేర్ అవుతారు, పిల్లలు చాలా వరకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్నారు. దీనిపై కూడా ఒక కేసు రన్ కావడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి జడ్జి గారు ప్రీవియస్ 2018 అప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి, దానికి ఎంత సమయం కేటాయించారు, స్టార్టింగ్ డేట్స్ ఏంటి, ఎండింగ్ డేట్స్ ఏంటి, ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని టైం ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహించారు, ఆ తేదీలతో పాటు సీటెట్ ఎగ్జామ్ డేట్స్ యొక్క ఓవరాల్గా ఇంపార్టెంట్ డేస్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేసి 2022లో జరిగినటువంటి టెట్ యొక్క ఇంపార్టెంట్ డేస్ కూడా అబ్జర్వ్ చేసి ఇప్పుడు 2024లో ఇచ్చినటువంటి టెట్ డిఎస్సి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసి ఆ ఎగ్జామ్స్ పై డిఎస్సి ఎగ్జామ్స్ పై ఒక స్పష్టత వచ్చే విధంగా 21కి వాయిదా వేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా రేపు లేదా ఎల్లుండికి ఒక మంచి న్యూస్, అది పాజిటివా, అంటే డిఎస్సి పరంగా ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా జరగవా, పోస్ట్ పోన్ అవుతాయా, చాలామంది విద్యార్థులు పోస్ట్ పోన్ అనేటువంటి వార్త సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు మనకు ఏదైనా కానివ్వండి రేపు లేదా ఎల్లుండికి మనకు న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఏది ఏమైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు, మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.